మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ రోజున దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి, సంచలనమయ్యాయి, వైరల్ అయ్యాయి. అవి ఏమిటయా అంటే, ఒకటి ఎస్సీ కులాల ఉపవర్గీకరణ, రెండోది క్యాస్ట్ సెన్సస్. ఈ రెండిటికి సంబంధించినటువంటి 3 బిల్లుల్ని రేవంత్ రెడ్డి ఆల్రెడీ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. వీటికి చట్టబద్ధత తీసుకురావడం కోసం, వీటిని చట్టాలు చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి సమావేశాలు మార్చి 1 నుంచి 10 దాకా జరుపుతున్నట్టుగా వార్త. సో వీటిలో బీసీలకు సంబంధించినటువంటి 2 బిల్లులు, ఆ బీసీ కులాలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషను, అలాగే విద్యా ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషను, వీటికి సంబంధించినటువంటి బిల్లులకు చట్టసమ్మతి తీసుకురావడం కోసం. ఇంకొకటి కీలకమైంది ఏమిటయా అంటే, ఎస్సీ కులాల ఉపవర్గీకరణ, ఎస్సీ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్, ఇది కీలకమైంది. ఇందులో బీసీ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేటటువంటిది కేంద్రం అనుమతి, దానికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఆయన ఢిల్లీ వెళ్తాను, పార్లమెంటు సమావేశాలు 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి, మార్చి 10వ తేదీ నుంచి. ఈ ఎజెండాని తీసుకొని నేను ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తాను. అక్కడ కూడా మీరు బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని, అలాగే విద్యా ఉపాధి రంగాల్లో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి చట్టాన్ని మీరు పార్లమెంట్లో తీసుకురండి అని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీ వెళ్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నేనే కాదు, నాతో పాటు అఖిలపక్ష నేతలను కూడా తీసుకువెళ్తానని చెప్తున్నాడు. ఇది ఒక ఆస్పెక్టు. ఇది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఢిల్లీలో దీనికి సంబంధించి పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ దీన్ని అలా పక్కన పెడితే, ఈ ఎస్సీ కులాల ఉపవర్గీకరణ అనేటటువంటిది ఏదైతే ఉందో, అది దానికి సంబంధించి చట్టపరమైనటువంటి అడ్డంకులు ఏమీ లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చింది. ఇది న్యాయసమ్మతమే. దీన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవచ్చు. అక్కడ జనాభా లెక్కలు, తాజాగా జనాభా లెక్కలు తీసుకుని ఆ లెక్కల ఆధారంగా మీరు ఆ ఎస్సీ కులాల ఉపవర్గీకరణ అనేటటువంటిది చేసి, ఆ ఉపవర్గీకరణ తర్వాత ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మీరు ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్ కల్పించండి అనేటటువంటిది. తెలంగాణలో ఏమైంది అంటే 59 ఉపకులాలు లెక్కొచ్చాయి. మొత్తం 15% రిజర్వేషన్ ఉండాలి, ఎస్సీ రిజర్వేషన్ అనేటటువంటిది. 59 ఉపకులాల్లో కొన్ని బాగా అణగారినటువంటి, బాగా అంటే అతి బాగా అణగారినటువంటి ఉపకులాలు కొన్ని ఉన్నాయి. కాకపోతే వాటి జనాభా సంఖ్య చాలా తక్కువ కాబట్టి వారికి 1%, తర్వాత మాదిగలు, ఇక మరికొన్ని కులాలు వారికి 9%, మాలలు మరికొన్ని కులాలు వారికి 5%, ఈ విధంగా 15% వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ కమిషన్ ఏర్పాటు చేయడం, కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం, దాని మీద వెంటనే అంటే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన తీర్పు రాగానే ఇమీడియట్గా స్పందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి. అలాగే దీన్ని మొట్టమొదటిగా మా రాష్ట్రంలోనే అమలు చేస్తానన్నాడు. ఆ విధంగానే ఆయన అడుగులు వేస్తున్నాడు, వేగంగా కూడా ముందుకు దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నది ఏమిటంటే మిత్రులారా, సరే బీసీలకు సంబంధించింది పక్కన పెట్టండి, అది చట్టపరమైనటువంటి వ్యవహారం దాంట్లో ఉన్నది కాబట్టి, కేంద్రం ఆమోదం కూడా కావాలి కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. ఎస్సీ ఉపకులాల ఈ వర్గీకరణ అనేటటువంటిది నిజంగా దేశవ్యాప్తంగా కూడా పంజాబ్లోనూ చాలా చోట్ల చేశారు. ఈ సుప్రీంకోర్టులో అది న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల, కొన్ని అడ్డంకులు ఎదుర్కోవడం వల్ల, సుప్రీంకోర్టు తీర్పుల వల్ల ఒకప్పుడు అది అలా ఆగిపోయింది. అమలు అయ్యి చాలా రాష్ట్రాల్లో ఆగిపోయింది. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆగిపోయింది. ఇక్కడ చరిత్రలోకి కొంతవరకు వెళ్తే, ఇక్కడ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వాస్తవానికి చెప్పాలంటే చంద్రబాబు నాయుడికి అనుంగు శిష్యుడు రేవంత్ రెడ్డి. కానీ గురువుని మించిన శిష్యుడు అయిపోయాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ విషయంలో.
ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 1994లో మందకృష్ణ మాదిగ అనే ఆయన మాదిగలు అన్యాయం అవుతున్నారు, ఈ ఎస్సీ రిజర్వేషన్ ఫలితాలని బాగా అభివృద్ధి చెందినటువంటి కొన్ని వర్గాల వాళ్ళు కొట్టుకుపోతున్నారు కాబట్టి ఫలాలను మాదిగలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి సెపరేట్గా కావాలి, వర్గీకరణ చేయండి, మాదిగలకు సెపరేట్గా రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటటువంటిది 94లో ఏర్పాటు చేస్తే 97లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దీనికి అనుకూలంగా స్పందించారు. అలాగే 2000లో ఆయన దీనికి సంబంధించి అంతకుముందు కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ జస్టిస్ పి రామచంద్రరాజు ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసి ఆ రిపోర్టు ఆధారంగా తర్వాత ఆయన 2000లో ఇంప్లిమెంటేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. 2004 వరకు ఇంప్లిమెంటేషన్ జరిగింది. మందకృష్ణ మాదిగ లెక్కల ప్రకారం దాదాపు ఎంతమంది దీన్ని లబ్ధి పొందారు అని అంటే 22,000 మంది అనేక రకాల అణగారినటువంటి మాదిగలతో సహా చాలామంది అణగారిన ఎస్సీ కులాల వారు 22,000 మంది ఉద్యోగాలు పొందారు, ఇలాగ వర్గీకరణ చేయడం వల్ల లబ్ధి పొందారు అని. కానీ 2004లో మళ్ళీ సుప్రీంకోర్టులో కొన్ని ఇబ్బందులు ఎదురవడం వల్ల దాని ఇంప్లిమెంటేషన్ ఆగిపోయింది. తర్వాత పోరాటం జరుగుతూ ఉంది. మీకు గుర్తే ఉంటుంది. తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు రిజర్వేషన్ కావాలనేటటువంటి విషయంలో ఆయన ఎప్పుడు కూడా సర్వసమ్మతాన్నే, అంగీకారాన్ని, ఆమోదయోగ్యాన్నే తెలిపారు. ఎప్పుడు కూడా ఆ పక్షాన్ని ఆయన ఉన్నారు. ఇది చరిత్ర. తర్వాత తెలంగాణ ఎన్నికల సమయంలో, లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చినప్పుడు అర్జెంటుగా ఆయనకి మాదిగలు గుర్తుకు వచ్చి మందకృష్ణ మాదిగను వేదిక మీదకు తీసుకొచ్చి నా ప్రియమైనటువంటి సోదరుడని ఆయన కౌగిలించుకొని తప్పనిసరిగా నేను ఈ రిజర్వేషన్స్ వ్యవహారం ఏంటో తేలుస్తాను, అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు. సరే, ఆయన పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ ఆయన చేసింది పెట్టింది ఏమీ లేదు. కానీ సుప్రీంకోర్టులో అయితే క్లియరెన్స్ వచ్చిందండి మొత్తానికి ఈ మధ్యనే ఆగస్టు ఆ ప్రాంతంలో. సో అది రాగానే రేవంత్ రెడ్డి నేనే ముందు ఇంప్లిమెంట్ చేస్తానన్నాడు. ఆ విధంగా ఆయన అడుగులు వేస్తున్నాడు. బిల్లు కూడా తయారు చేశారు. రేపో మాపో చట్టం కూడా అవుతుంది. దాని ఇంప్లిమెంటేషన్ కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారి నిజంగా ఆయన గైడెన్స్ అనో లేదా ఆయన శిష్యరికంలో అని కూడా అనవలసిన అవసరం లేదు. కానీ రాజకీయాల్లో ఒక గురువు ఒక శిష్యుడు అనేది ఏముంది. కానీ చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితుడు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఇంత అడుగులు ముందుకు వేస్తుంటుంటే మాదిగల రిజర్వేషన్లో ఎప్పుడో చరిత్రలో 25 సంవత్సరాలకు ముందే చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. సుప్రీంకోర్టులో దీనికి క్లియరెన్స్ వచ్చింది. సుప్రీంకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఏది అడ్డంకి లేదు. ఎక్కడ అడ్డంకి లేదు, అమలు చేయడానికి అడ్డంకి లేదు. అడ్డంకి ఏమిటయ్యా అంటే ఆ క్లాసిఫికేషన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఇప్పటిదాకా ఎస్సీ రిజర్వేషన్ అనేటటువంటి ఆ గొడుగు కింద ఆ ఫలితాలను కేవలం కొన్ని వర్గాల వారు అనుభవిస్తున్నారే, ఆ వర్గాల వారు వ్యతిరేకిస్తారు తప్ప ఇక వ్యతిరేకత అనేది ఏమీ లేదన్నమాట. సో పొరుగున ఉన్నటువంటి తెలంగాణలో తనకు అత్యంత ఆప్తుడుగా ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఇంత వేగంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు తానే ముందుగా మాదిగలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారు? ఇప్పుడు ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే అందరూ స్పందించినట్టుగానే నారా లోకేష్ కూడా స్పందించి దాన్ని హర్షించాడు. ఆ సుప్రీంకోర్టు తీర్పుని హర్షించి మేము కూడా మా ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ విషయంలో చాలా సానుకూలమైనటువంటి వైఖరి తీసుకుంటుంది అని స్పందించాడు. కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇన్నాళ్ళైనప్పటికీ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ విషయంలో ఇంత వేగంగా పావులు కదుపుతుంటుంటే
ముఖ్యమంత్రి. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటిది అర్థం కానిటువంటి ప్రశ్న, $1 మిలియన్ క్వశ్చన్. కోర్స్ అక్కడ మాలాల సంఖ్య అధికంగా ఉండవచ్చు, తెలంగాణలో మాదికల సంఖ్య అధికంగా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి విషయాల్లో కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఇట్లాంటి విషయాల్ని ముందుకు తీసుకొస్తారా నాయకులు, లేదా వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా, నిజాయితీ ఉందా, చాలా ఆనెస్ట్గానే ఈ విషయాల్ని ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళకు ముందుకు అడుగు వేస్తారా అనేటటువంటి విషయం ఇదిగో ఇట్లాంటి చారిత్రక సందర్భాల్లోనే వాళ్ళ చిత్తశుద్ధి ఏమిటి అనేటటువంటిది బయటపడుతుందన్నమాట. సో ఇది రేవంత్ రెడ్డి, దిస్ ఈజ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఈజ్ గోయింగ్ అహెడ్ యాజ్ ఎ రెవల్యూషనరీ. కేవలం ఇట్లాంటి విషయాల్లోనైనా సరే ఒక విప్లవాత్మకమైనటువంటి అడుగులు ఆయన ముందుకు వేస్తుంటుంటే వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నారు, ఈ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు అనేటటువంటిది చాలామంది మేధావులు, సరే ఎస్సీల్లో మాదిగలు ఆ నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్నే కానీ చాలామంది కూడా వేస్తున్నటువంటి ప్రశ్న. దీని మీద మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు చర్య తీసుకుంటారు, ఆయన ఎప్పుడు అక్కడ జనాభా లెక్కల్లోకి వెళ్తారు, క్యాస్ట్ సెన్సస్ చేస్తారు, ఆ జనాభా నిష్పత్తి ప్రకారం ఆయన ఎప్పుడు ఈ ఎస్సీ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ అనేటటువంటిది చేస్తారు, ఈ తీర్పుని ఎప్పుడు అమలు చేస్తారో మనం ఎదురు చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో మాత్రం రేవంత్ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఇద్దరిలో ఎవరు ముందుంటారు, ఎవరు చిత్తశుద్ధిగా ముందుకు వస్తారు అనేటటువంటి విషయమే ఎదురు చూడాల్సినటువంటి విషయంగా ఉంది. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.